కుమార వినరా ఓరే రాహుల్గా ఓరే సంగటికెట్టే మెట్టుకెట్టే పగలకెట్టే వినరవ్యమో విశ్వదాభిరామ. రాను ఏమో పాడుతా ఉంటావా? పాడరా. నువ్వెవరు నా కొడుకు పగబడినట్లు పెట్టేస్తున్నా ఏమో పాడుతా ఉంటావా? అదే మా అమ్మ ఆడబాల సంతానం కోసమో కదిరిపోయిందా. ఆ అమ్మని ఎదుక్కుంటా నేను ఆటలాడుకొని పాటలాడుకొని పోతా ఉన్నాను. ఏం పాటరా అదే? మా అమ్మ కూతురండి నాకు అక్క కావాలండి, పెద్దమ్మ కూతురండి నాకు పెళ్ళం కావాలండి. మీ పెద్దమ్మ కూతురు పెద్దదైతే అక్క, చిన్నదైతే చెల్లెలు కావాలా? మామ కూతురు పెద్దదైతే వదినే, చిన్నదైతే మరదాలో సరిసాటుగా ఉంటే పెండ్లాం కావాలి చూడరు నా కొడక. మామ కూతురు పెళ్ళాము, అవును. పెద్దమ్మ కూతురు చెల్లెలు. ఎవరు సమయం ఇదే? మీది? మాది మేకపోతల వరుస. మాది ఎనంపోతల వరుసేమో, అందుకే ఇట్లా అయిపోయింది. ఎట్లా అయిపోయింది? నువ్వు మీ మామ కూతురు నేనా పెళ్లి చేసుకునేది? అవును. అందుకే నా కొడుక నీ తలకాయల బురకాయ లూజ్ అయిపోయింది నీకు. నా కొడుక నువ్వే పట్టించేస్తా ఉండవు. మా కళ్ళంతా అట్లా లేదు. ఇంకెట్లా? మేము పెద్దమ్మ కూతురునే పెళ్లి చేసుకునేది. డే పెద్దమ్మ కూతురు ఎక్కువ తోడబుట్ట కావాలా? నీ ఎట్లా నా కొడుకే? ఏమే నీ ఎట్లా నా కొడుకేరా? ఏం నా ఎట్లా నా కొడుకో? కూతురు సోహెక్పోయి తోడుకొని వెళ్ళొచ్చినావు అంటే నీ ఎట్లా నా కొడుకే? ఎడదరా కూతురు సోహెక్పోయి అతను తోడుకొని వెళ్ళొచ్చినావు అంటే నీ ఎట్లా నా కొడుకేరా? నీకెట్లా తెలుసురా? నాకు తెలుసులే. ఏం నేనేమో అమ్మని రమ్మట్లేమే. ఇంకేమే? ఆయమ్మే వస్తానంటే వస్తాననే తోడుకొస్తే మీ మామ? మా మామ శబరిమలకి పోయిందా. అయ్యో నా కొడుక ఇడుముడు ఇంకా దించలేదండి. ఆయప్పకి ఇంకా గురుస్వామి సిక్కింలేదంట. ఫోన్ చేయొద్దురా. చేసింటి ఫోను. యాల్ మామ ఇంకా మామకు ఫోన్ చేసింటే యాల్ మామ యాడున్నామమ్మ అంటే శబరిమల కొండ మీద కోత కడ కూర్చోన్నాను రా అని. మీ అత్త? మా అత్త పొయ్యి యాల్ మామ మా అత్త పొయ్యి కడితే పిల్లే కడ కూర్చోంది అని. ఖాళీగా ఉన్నామో కొన్నాళ్ళు అట్లా తోడుకొని పోరా అన్యా. అది అట్లా అంటానట్టే అత్త అంటే అల్లుడో అట్లా అంటానట్లే మా అత్తని నా పెళ్ళాం ఇద్దరిని తోడుకొని వచ్చేస్తారా. ఇద్దరిని తోడుకొని వచ్చేస్తే నువ్వే మేలరా. ఏమే కూతురు చేసుకుంటే అత్త ఆపరేమో. కూతురు చేసుకుంటే అత్త ఆపరేమో. ఇప్పుడు మన కర్ణాటకలో అంతా అట్లే కదా. ఏమే? కరెంట్ ఫ్రీ, చార్జ్ ఫ్రీ, 2000 గృహలక్ష్మి ఫ్రీ, కూతురు చేసుకుంటే అత్త కూడా ఫ్రీ. ఓయ్ అమ్మా, వాయినేం చేసేదా? ఎవరా? మామ ఆడే శబరిమల కోతగడ అట్లా కూర్చోండి సకల భోజనం చేసుకుంటా ఉండేది ఆయన. అట్లా అంటానట్లే మా అత్తని నా పెళ్ళాం ఇద్దరిని తోడుకొని వచ్చేస్తా. ఇద్దరిని తోడుకొని వచ్చేస్తే ఏమిట్లో తోడుకొస్తే? నాది ఉండి ఓటర్ సైకిల్ ఒకటే దాని మీద తోడుకొని వచ్చేస్తే. బస్సులో తోడుకు రాకూడదా? ఎలా? అంటే ఫ్రీ కదా. ఎవరికే? వాళ్ళకేమో ఆధార్ కార్డు చూపిస్తే బస్సులో ఫ్రీ. నా ఆధార్ కార్డు చూపిస్తే చెప్పు తీసుకొని మొగ మీద ధరుముతారు వాళ్ళు. ఆడవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళకి లేదు. అందుకని చెప్పి మా ఎత్తుని నా పెళ్ళాం ఇద్దరిని నా సైకిల్ మీద తోడుకొని వచ్చేస్తారా. ఇద్దరిని తోడుకొచ్చేస్తే ఏడాడు కూర్చు పెట్టుకుంటే మా ఎత్తుని ముందు పెట్టుకుంటే నా పెళ్ళాం నేను కూర్చొని పెట్టుకుంటే నేను నడమధ్యలో కూర్చుంటే లే. మీ అత్త లావు చేస్తారా? దాని ముఖం ఎంత లావు తిప్పలాడితే మా అత్త దాని ముఖం మీ లామరా స్వామి. మా అత్త పిర్రలు ఇంతలా ఉండే స్వామి, ఎంత దప్పు ఉందో దాని ముఖం మా అత్త పిర్రలు సూట్ కేసులు ఉన్నట్లుంటాయిరా. ఏం చేసేది యాళ్ళు తిప్పేకే కాలేదు. ఏం చేస్తే మా అత్త పిర్రలేట్లు తిప్పుకొని వెళ్ళిచ్చేతరా. మా అత్త పిర్రలు తిప్పుతా అంటే సూట్ కేసులు తిప్పినట్లుందిరా. ఆ పక్క ఈ పక్క ఇంక బాగా తిని లావుకుంటే ఉంటాయిలేమ్మా. అట్లా తిప్పుకుంటా ఊర్లోకి వచ్చేపటికి ఉగాది పండుగ వచ్చేసా. పండుగ రాన్లే ఉగాది పండుగ వచ్చేసా. రాన్లేరా. అందరి ఇళ్ళను ఒబ్బట్లు కలుస్తా అన్నారు. పాపం చుట్టాలకు బేముంటుందిలే. అందరి ఇళ్ళను ఒబ్బట్లు కలుస్తా అన్నారు. మా ఇంట్లో ఒబ్బట్లు కాల్సల్లా నా కొడుకు ఎవడో పెనం తగిలించుకొని వెళ్ళిపోయినాడు. అయ్యోవా, వాడేవుడ్రా? ఎవడో నా కొడుకు పెనం తగిలించుకొని వెళ్ళిపోయినాడు. ఒబ్బట్ల కాలల్లా ఊర్లో ఎవరితో ఇప్పించుకో పెనమా. ఊర్లో ఇప్పించుకో. అందరిలో ఒబ్బట్లు కాలల్లా, అందరిలో పండుగ ఎవడితాడు ఒబ్బట్లు. ఏం చేస్తే మా అత్త నెట్టింట్లో ఆకేసుకొని కూర్చో అంది. పాపం చుట్టాలకు బేముంటుందిలే. ఒబ్బట్లు అంటే చుట్టాలకి బేముంటుంది. ఒబ్బట్లు పెడతానని మా అత్త వాళ్ళ కూర్చో అంది ఆకేసుకొని. నేను మూలలాగా పోయినాడు. 3 గంటలు అయినా యువతలకు రాలా. ఎలా అవతలకు వస్తే ఒబ్బట్లు పెట్టాలా. ఈత చూస్తే ఒబ్బట్లు కాలిన్లా. ఏం చేస్తే అట్లే లోపలే ఉంటే 5 గంటలు ఆయిరా
నా కుచ్చులు చాలా అయిపో. అయ్యో ఏం చేస్తావురా? ఏం చేస్తే అక్కడ ఇక్కడ చూసి పై గట్లకి జిమ్మెత్తే ఓ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒబ్బట్లు కాలల్లా ఏం చేసేది? 5:30 అయిరా. నాకు కోపం చాలా అయిపో. ఏం చేస్తావే? బీపీ 150కి వెళ్ళిపోయా. నిజమే నిజమే. అక్కడ ఇక్కడ చూసా అత్త అంటే అయ్య మల్లుడా అనే అబ్బా లోపలికి అట్లా రా అత్త అంటే వచ్చిరా. అత్త అట్లా వంగత్త అంటే మా అత్త వంగిరా. మా అత్త పిర్ల మీద వేస్తారా ఒబ్బట్లో. మా అత్త పిర్ల మీద ఒబ్బట్లు వేసా. దాని ముఖం ముయ్య ఎంత ఇటున్నాయేమో. మా అత్త పిర్ల మీద 20 ఒబ్బట్లు కాలిండారా స్వామి. 20 ఒబ్బట్లు? 20 ఒబ్బట్లు కాలిండయ్యా. అయ్యిట అక్కడి నుంచి వచ్చిరా. మా మామ శబరిమలకి పోయేత కూడా ఛార్జ్ కేసేసి పోయిండే. వాడబల్ నా కొడకరా. 21 చేస్తారా చల్లగా అయిపోయి. ఎలా ఈటి తగ్గిపోయావు ఛార్జ్ అయిపోయా. లే ఎక్కిచ్చు ఛార్జ్. ఛార్జ్ కేసేకే అయ్యమ్మది సి పిన్. నాతో ఉండేది మామూలు పిన్. అయ్యమ్మకి ఎక్కదు. ఈట్ తగ్గాలంటే అందం తుడుచుకోనాలరా తిక్కలా కొడక. యాడుతులేదు ఆడే పొంగుతా అండి అట్లే తుడిసేది. అబ్బా అవి తినే ఆరోగ్యానికి చాలా మంచిదిరా. 21 వేస్తే చల్లగా అయిపోయా. ఇంకేం చేసేది? అవి కాల్చిన 20 ఒబ్బట్ల 10 ఒబ్బట్లు మేము తినేసి 3 ఒబ్బట్లు పోటలతో వేడేసి మేము పొనుకుంటే అవి నా కొడుకు అవేలరా. అమ్మ మామ శబరిమల నీకు వస్తాడు కదా. లే వస్తాడులే పాపమా. అయ్యప్పకి వచ్చాడని చెప్పి ఎడేసి మేము ఎవడోళ్ళు పనుకునేస్తామే. తినేసి పనుకునేస్తామే. ఏడాడు పనుకుంటారే? మా ఎత్త బెడ్రూమ్ లో పనుకుండా. నా పెన్ల మూలలో పనుకుండా. నేను వచ్చేసి హాల్లో పనుకుంటే నీ బిడ్లు బాత్రూమ్ లో పనుకుండ్రి. జరిగిన వరుసలు ఇచ్చిపెట్టు. ఇప్పుడు ఇంక ముందు జరిగే వరుసలు చెప్పు. అప్పయ్యా నీకు వరుసలు కరెక్ట్ గా తెలిసినోడైతే నిన్నే ఇప్పుడు 3 క్వశ్చన్లు అడుగుతాను. నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పినావంటే నాకు నువ్వే కరెక్ట్. అదే చూడరా ఫస్ట్ క్వశ్చన్ చూడే. మీ అమ్మ మొగుడు నీకేం కావాలి చెప్పరా. చెప్పు. నెత్తన్నా కొట్టుకోనాలరా. ఏమే చెప్పరా. మీ అమ్మ మొగుడు నీకేం కావాలి చెప్పరా. మా ఎప్పడన్నా మనమా. షబాష్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూడే. రెండో క్వశ్చన్ బాగినో చూడే. నీ పెన్ల మొగుడు నీకేం కావాలి చెప్పరా. చెప్పు. లే నేనే. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు మూడో క్వశ్చన్ బాగినో. ఇప్పుడు మూడో క్వశ్చన్ ఆన్సర్ చెప్పినావంటే నీ వరుసలే కరెక్ట్. చూడే. నీ పెన్లామ అన్నని బిడ్డ. నీ పెన్లామ అన్నని బిడ్డ ఆడబిడ్డ మునుమణం నీకేం కావాలా. That is mental ability question. Please answer me. చెప్పరా. చూడే. నీ పెన్లాం అల్లని బిడ్డ. నీ పెన్లాం అల్లని బిడ్డ ఆడబిడ్డ మునుమనముడు నీకేం కావాలా. నా పుడుగోసి కావాలా. నీకు స్వయాన్ని మేము కావాలా. పడవలే వాడు నాకు మామ అవుతాడా. మునుమనుడు కావాలమ్మా. చూడన్నా మునుమనుడు ఇంకేమే చూడప్పా. ఇప్పుడు పోతే పోయినా చూడే. ఇప్పుడు కొండమ్మని ఎవరు కట్టుకోండి. ఆయన మొగుడు. మా అమ్మని ఎవరు కట్టుకోండి. అయినా కొడక మీ అమ్మని మీ అప్పుడు. మీ అమ్మని మా ఎప్పుడు. చూడే. మీ అమ్మని మీ అప్పుడు కట్టుకున్నాడు. అట్లా మా అమ్మని మా ఎప్పుడు కట్టుకున్నాడు. అందుకని మనం ఇప్పుడు పని చేద్దాము. వాళ్ళమ్మ గారితో మనం కట్టుకుందాము. అయి లేరు నా కొడక. ఎలా లే మన కవుగారు కావాలా. మన అప్పన గారు వాళ్ళ అమ్మగారు. అయినా ఇడిసేది వద్దు. లే నా కొడుకులు మా అమ్మగారికి పెళ్లి చేసుకొని ఎంత బాధ పెట్టింటారు. అందుకని మనము ఇప్పుడు పెళ్లి చేసుకొని వాళ్ళకి అట్లే బాధ పెట్టేద్దాం. లే లుజు నా కొడక. పాపం వాళ్ళు ముసలోళ్ళు రా. అయినా ఇడిసేది వద్దు. ఓరిని అయినా ఇడిసేది వద్దు. చూడే. మా యవ్వకు పాపం వయసు అయిపోయింది. మీ యవ్వకి వయసు అయ్యి ఇంకా కెట్టి పెట్టుకొని దిగుతాందేమో. నా కొడుక మా యవ్వ సచ్చిపోయింది. ఏం అట్లే పోయి గోర్రి మీద పర్లాడే చచ్చేస్తా డైలీ. ఇప్పుడు మీ ఎవరు నువ్వు కట్టుకుంటావు లేదురా. నాకు వద్దపా. చూడే. ఇప్పుడు మీ ఎవరు నువ్వు కట్టుకోవద్దు. పోతే పని మా ఎవరు నువ్వు కట్టుకో. మీ ఎవరు నేను కట్టుకుంటా. నాకు ముసలోళ్ళే వద్దురా. పోతే పని ఇద్దరిని నేనే కట్టుకుంటానులే. ఓరని నేను ఇడిసే నా కూడా కాదు. మాట అంటే మాటే. మా యవ్వకు ఆపరేషన్ చేపించేహనము. మా యవ్వకు ఆపరేషన్ చేపించేహనం. అయినా పర్వాలేదు ఇడిసెళ్ళే. ఆయన ఇడిసెళ్ళే ఎక్కడారా వెళ్ళిపోతాండవా. పని పోరా. అయినా చూడే మాటల్లో మర్చింటే మా అమ్మ ఆడబాల సంతానం కోసం కదిరి